కార్యక్రమాన్ని వివిధ స్టేట్స్లో జరిగినప్పుడు వారికి ఇచ్చేసారు, చూశారు. అయితే ఈ రోజున ప్రత్యేకంగా ఈ వార కార్యక్రమం మీద మేము ప్రోగ్రామ్ చేస్తామని లాస్ట్ ఇయరే మా సంస్థ పక్షాన మేము ప్రకటించాం. ఆ ప్రకటనకి కట్టుబడి మా నాన్నగారు చక్కగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి నిర్వహించినందుకు, మీరందరూ విచ్చేసి ఆ సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నందుకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పను, మీరే చెప్పాలి. నేను అనుకరించి వినిపిస్తున్నాను ఈ వాయిస్ని. నేను చెప్పాలి. కైకిలంతా జబర్దస్త్ పెట్టిండు. అలా మేము కూడా చిన్నప్పుడు వానలాడుతూ దుక్కులాడుతున్న జబర్దస్త్గా ఏమి తక్కువగా నిద్రగా తిన్నప్పుడు కూడా మేము బాధపడినప్పుడు మొగ్గులు పట్టినప్పుడు బయటికి రాలేదా మేము చేసేదా. కాకపోతే సినిమాలో చూసిన పాఠాలు ఇట్లా ఇప్పుడు స్టేజ్ మీద వాడుతున్న అయ్యే పాఠాలు. కానీ ఒక సీక్వెన్స్ ఎత్తి పాటిస్తున్నట్టు కూడా చైలర్ గారు జబర్దస్త్గా పాటిస్తున్నారు. ఏకునే పాఠాలు సినిమాలో దుక్కులాడుతుంటే మేము కూడా జబర్దస్త్ చేస్తుంది. గంటలని కాదు, వచ్చేటోడు వస్తారు, పెట్టోడు పోతారు, కానీ వాడవాడికి అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ. వారం కొన్ని సొత్తా మొదట ఆంధ్రలో సురేత, తర్వాత తెలంగాణ వస్తారు. ఈడ మొగలు పడాలి అంటే చేస్తాం. దాని గురించి ప్లానింగ్ జరుగుతున్నది. ఎక్కడ ఓదు వాన మీద పాటలు గీడికెళ్ళి సునీతి, గీడికెళ్ళి వెళ్ళేది. వారం ఒక రబ్బ సొత్తు కాదు, ఇక్కడ పుచ్చుకోపోలేడు. ఏదైతే థ్యాంక్ యూ. పాట మరికొద్ది క్షణంలోనే ఆర్కెస్ట్రా వాళ్ళందరూ కూడా వెనుకకి రావాల్సిన స్వాగతం. Ah
ఆ రోజున కార్యక్రమం పెట్టాము. అనివార్య కారణాల వల్ల అది ఈరోజు జరిగింది. మల్కాజ్గిరిలో శారదా సంగీత విద్యాలయం ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ జయలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు మోహన్ రావు గారు, వాసు గారు, వారి కోడలు శశికళ గారు, వారి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు శారదా గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ కూడా పట్టుబట్టి ఏవైనా సరే మీ యొక్క జన్మదిన వేడుకలు మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి అదే జూన్ 1ని మల్కాజ్గిరిలో పద్మావతి కళ్యాణ మండపం తీసుకొని ఒక అఖిల నాగేశ్వరరావు గారు చేసినట్టుగా చేశాను. నేను నా జన్మలో జ్ఞాపకం పెట్టవలసిన ఐటెం అది ఫస్ట్ ఐటెం. నేను మర్చిపోను. వారందరికీ కూడా నేను మనసారా ధన్యవాదాలు. ఈనాటి మా కార్యక్రమానికి యాంకర్ సుధాబాయి గారు, నా 45 ప్రోగ్రాంలు ఇవిడే యాంకర్ వ్యాఖ్యాని చిరం రికార్డు అనమాట. మంచిగా అయిపోయింది. తర్వాత అన్ని ప్రోగ్రాంలో కూడా చాలా ఇంప్రూవ్ చేసింది ఆవిడ. సెల్ఫ్ లేదంటే సాధన వాయిస్ మీకు ఒకసారి ఇప్పుడు చెప్పండి. ఇంకా కొన్ని అట్టే పెట్టండి. రాజు గారి కీబోర్డ్ ఈయన కూడా మ్యాక్సిమం మా కార్యక్రమంలో వాయిస్ అక్కడ అందించారు. మరి కోట అచ్చుకోడు గారు అటుండే వరకు వచ్చారు. నేను ఆల్ ఇండియా ఏ గ్రేడ్ అసిస్టెంట్ సార్. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం ఏ గ్రేడ్ ఇచ్చారు. మన నాద నిరాజన బ్రహ్మాండంగా వాయించారు, వారి మీకు తెలుసు. తర్వాత సూర్యదేశ్ గారు కీబోర్డ్, వీళ్ళు కూడా మ్యాక్సిమం రకాలుగా వాయించారు. ఎక్కడైతే అవి ఎక్కువ అండమాన్లో పెట్టినా సరే వచ్చేసాడు, ఆటోలో వచ్చేయలేదు. అలాగే శివరామ్ గారు ఇలా ఓ కార్యక్రమంలో తపలా రాకపోతే రెండు ఇది చేశాడు. 2 పనులు, తపలా అండ్ ప్యాచ్ గొప్పగా చేశాడు ఒక సందర్భంలో. ఆయనకి నమస్కారం. అలాగే నాగరాజు, పేరు నాగరాజు, కాకేడు ఆ సందర్భంగా ప్రమాణం చేశారు. విజయసాగర్, వీళ్ళందరూ మా ఆస్థాన విద్వాంసులు. వీళ్ళందరికీ నేను నమస్కారాలు చేస్తున్నాను. తదుపరి కార్యక్రమం సుధాబాయి గారు చెప్తారు. ప్రతి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినటువంటి చార్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భాగ్యచక్రం ఈ చిత్రం నుంచి వాన కాదు వరదరాజా పూలవాన కురియాలి వరదరాజా అంటూ ఈ పాట శశికళ గారు పాడినటువంటి పాట. పెండ్యాల గారి నిర్వహణలో ఈ పాట సాగింది. ఇక ఈ పాట ఇప్పుడు విద్దాం. పి సరోజ గారు పెద్దలించారు ఈ పాటని. రండి మంచి శాస్త్రి గారు చక్కటి పాట ఇది. Bye.
పిలిచేది చిత్రం నుంచి ముచ్చ మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటాం అంత సిగ్గా. ఇంత హుషారైన పాటకి ఎంత హుషారుగా చప్పట్లు కొడతారో అనుకుంటున్నాను. ఇక ఈ పాట వినిపిస్తారు రెడ్డి రమణ గారు. ఈ పాట రచన వేటరి గారు, సంగీతం ఇళయరాజా గారు. విజయ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఆకాశాన్ని అంత ఎత్తు ఎగరేశారు. ఇంకా అట్లాగే శేషబాబు గారు కూడా ఇచ్చి పారితోషికంగా సత్కరించారు. వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిసారిగా చేయమని కాదు, మీరు స్పందించి మాకు ఎంకరేజ్మెంట్గా మాలో తప్పులు ఉంటే అవి చూపించి ఇలా చేయాలని చెప్తే నేను ఇంకా బాగా సంతోషిస్తాను. అది నేను ఆల్వేస్ ఐ సీక్ ఫర్ మిస్టేక్స్. అందరూ బాగుంది అంటారు, బాగా లోతు కడితే తప్పు చేయని వాడు మీరు భగవంతసారి సరే, సుబ్రహ్మణ్యం సరే, ఎవరైనా సరే అది మనిషి యొక్క సహజం. తప్పు చేయని వాడు ఒక పాట పాడి, అదే ఇంకోటి ఏదైనా మ్యాజిక్ చేయండి, లేకపోతే చదువుకొని ఏదో లోపాలు ఉంటాయి. గాంధీ గారు లాంటి వాడే మరి స్కూల్ కొట్టి మనసు కింద దాక్కున్నాడు, మనం అబద్ధం ఆడాడు, మన ఆంగ్లో మనం అంతా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంకా కాసేపు కొద్దిగా కొన్ని పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి విని ఆనందించి మమ్మల్ని ఆశ్రయించమని కోరుకుంటున్నాను. కటకట రుద్రయ్య ఈ చిత్రం నుంచి
వీణ నాది తీగ నీది తీగ చాటు రాగముంది మంచి మెలోడీ సాంగ్ ఇది. కనకదుర్గ గారు వెంకట్రావు గారు వినిపిస్తారు గీతాన్ని. వేటూరు వారి రచనకి జేవి రాఘవ్ రెడ్డి ఘంటసాల మాస్టర్ గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా గొప్ప సంగీత దర్శకులు. వారి సంగీత నిర్వహణ పాట వీణ నాది తీగ నీది. రమణ గారు, మణిశాస్త్రి గారు నా మనసుని మీదకే వేస్తామా అంటూ ఈ పాట రండి.
చిత్రం నుంచి ఆకుచాటు పిండి తడిచి ఒక మాటు పిల్ల తడిచి ఆకర్షణకు ఎంతో వస్తుంది పాట వినిపిస్తే ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి పైన చిత్రీకరించిన గీతాన్ని వేటూరి గారు చక్రవర్తి గారి సంగీత నిర్వహణలో ఈ పాట రమణ గారు దుర్గ గారు రెండు మేడం. మరి సెలక్షన్ చేసిన ఎవరండి ఆచార్యర్ గారు. వారికి ఒకసారి పాటతో పాటుగా మధ్య మధ్యలో స్టెప్పులు కూడా వేసేస్తున్నారు ఎన్టీఆర్ పాటలు. మరి ఎక్కువ వేస్తే వెళ్ళిపోతాను ఆగారట. సరే, ఇంత హుషారైన పాట తర్వాత ఒక విషాద గీతం అని అనుకొచ్చింది, కానీ బాగుంటుందండి, విందామని. పైనుంచి ఓ చిలుక ఎగిరిపోవు పాడైపోయిన గోడు పాట. సముద్రాల వారి రచనకి మాస్టర్ వేణు గారు సంగీత నిర్వహణలు ఈ పాట చిత్రం కులదైవం నుంచి వెంకట్రావు గారు గీతాన్ని వినిపిస్తున్నారు. రండి వెంకట్రావు గారు. అది లేకపోతే అసలు కార్యక్రమమే లేదు. చాలా అన్యాయం, మోసం. లతీఫ్ గారు సౌండ్ అండి. మోహనానికి మేకప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ కార్యక్రమం మేకప్ అంటే అది లేదనుకోండి, మేము ఎంత యాక్సిడెంట్ చేసాం. అది లేకపోయింది, ఇది లేకపోయింది. ఇది ఉండాలి, అదే ఉండాలి, ఇది ఉండాలి, వాళ్ళు ఉండాలి. సరే, నా సంగీతం తెలుస్తుంది.
ఓయ్